I think so. You are studying about this topic, right? What I have displayed. Wait a minute. So now let me discuss here. That is all about పోప్ ఫ్రాన్సిస్. పోప్ ఫ్రాన్సిస్ ఎవరు అంటే ప్రపంచంలో ఉన్న 140 crore రోమన్ క్యాథలిక్స్కి హెడ్గా 2013లో 266th పోప్గా ఎలక్ట్ అయిన వ్యక్తే పోప్ ఫ్రాన్సిస్. సో తను రీసెంట్గా మరణించడం జరిగింది. అది మనకి కరెంట్ అఫైర్లో ఉంది. అయితే తన గురించి చూసుకుంటే హీ వాస్ 266th పోప్గా ఎలక్ట్ అయిన వ్యక్తి వాటికన్ సిటీ రిలేటెడ్గా. అండ్ అలాగే తను క్లైమేట్ చేంజ్ రిలేటెడ్గా వర్క్ చేశారు, ఎల్జీబీటీస్కి రిలేటెడ్గా కూడా. అండ్ అలాగే సదర్న్ హెమిస్ఫియర్ నుండి ఈ పొజిషన్కి ఎలక్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి అనమాట. అండ్ ఈవెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ పోప్, అసలు పోప్ని ఎలా ఎన్నుకుంటారు, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ వ్యక్తి మరణించారు అన్నప్పుడు నెక్స్ట్ పోప్ని ఎలా ఎన్నుకుంటారు అంటే సీక్రెట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. అండ్ ఆ సీక్రెట్ ఓటింగ్ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టో అనే పదాన్ని వాడతారు. అండ్ వాళ్ళు ఆ పర్టికులర్ పోప్ని అనౌన్స్ చేసేటప్పుడు హెబిమస్ పాపం అనే ఒక వర్డ్ని యూజ్ చేస్తారు. అంటే వీ హ్యావ్ ద న్యూ పోప్ అనే అనౌన్స్మెంట్ అనమాట. అండ్ ఈ ప్రాసెస్లో బ్లాక్ స్మోక్ అండ్ వైట్ స్మోక్ అని ఉంటాయి. వాళ్ళు ఓటింగ్ చేసిన వాటిని బర్న్ చేస్తారు. బ్లాక్ స్మోక్ వస్తే ఇంకా ఎలక్ట్ అవ్వలేదని అర్థము పోప్. అండ్ ఒకవేళ వైట్ స్మోక్ వస్తే పోప్ ఎలక్ట్ అయ్యారు అని అర్థం అనమాట. సో ఇదంతా కూడా మనకి పోప్ని ఎన్నుకునే ప్రాసెస్. ఓకే, ఐ హోప్ మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉందనుకుంటున్నాను ఈ వీడియో అయితే. అండ్ డూ like and do subscribe our channel for the further updates.